హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దింపిగా డ్యూటీకి వెళ్ళిపోతాం. కామెంట్ చేయండి బాగా వంటలు తీసుకొని సీదా వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్, మేమైతే చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇది హైదరాబాద్ ఫిలిం స్టూడియో అనమాట. చూడలేదు, వెయిట్ చేయండి, చూపిస్తాను మీకు. లేకన్నా ఫోటోషూట్ అయితే జరుగుతుంది, చూడవచ్చు. సో గైస్, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ గైస్. సో డే 3 వ్లాగింగ్ సిరీస్ అనమాట. సో ఈరోజు 6 అవుతుంది టైం, ఇప్పుడే లేచిన అనమాట. హెయిర్ చాలా కూల్గా ఉంది ఇక్కడ. సో ఈరోజు వెడ్డింగ్ షూట్ ఉందని తెలుసు కదా అందరికీ. ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇది ఎక్కడంటే అంజలి స్టూడియోకి మనం బుక్ చేసినాము. టైమింగ్స్ తెలియదు కానీ ఆఫ్టర్నూన్ అయితే పోవాలి. సో మనోడు పికప్ చేసుకుంటాడు బావగాడు. దాని తర్వాత బస్సులో వెళ్ళాలి మనం ఈ నుంచి ఎల్బీ నగర్. అక్కడ నుంచి వాడు పికప్ చేసుకుంటాడు అనమాట. సో లెట్స్ గో. ఎలా జరుగుతుందో ప్రీ వెడ్డింగ్ షూట్ చూపిస్తాం మీకు, చూడండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. సో టెర్రస్ పైన పోయి ఫ్రెష్ అప్ అయి తిని సీదా వెళ్ళిపోదాం మనం తాను, రైట్? సో గైస్, ఎర్లీ మార్నింగ్ మెట్రో కాడికి అయితే వచ్చేసాను అనమాట. సో అన్నకైతే దింపిగా డ్యూటీకి వెళ్ళిపోతాడు, చూస్తున్నారు కదా. సో మెట్రో నుంచి అట్లా వెళ్ళిపోతాడు. బస్సు చూస్తున్నారా, పీజీఆర్. సో ఎర్లీ మార్నింగ్ దింపి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సో సీదా మన ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో లెట్స్ గో. సో గైస్, రెడీ అయితే అయిపోయాను అనమాట. బ్రష్ చేసుకున్నాను. సో ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాను. ఇప్పుడైతే ఫుడ్ తిని మన వాళ్ళు వస్తున్నారంట పికప్ చేసుకోవడానికి. సో బయలుదేరదాం. ఇంకా హాఫ్ అన్ అవర్లో వస్తారంట వాళ్ళు. సో నేనైతే తినేసి అప్పటి వరకు అయితే వాళ్ళు వచ్చేస్తారు. సో పికప్ చేసుకొని వెళ్ళిపోతారు సీదా. సో అప్పటి వరకు తిందాం. సో గైస్, సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు ఫోన్ చేశారు. సో ఇప్పుడైతే వెళ్ళిపోవాలన్నమాట సీదా బస్ ఎక్కి. సో మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ. లెట్స్ గో గైస్. డోర్ క్లోజ్ చేసి సీదా వెళ్ళిపోదాం అనమాట. కీ ఎక్కడుంది? సో పోయే వరకు హాఫ్ అన్ అవర్ అయింది. లెట్స్ గో. సో గైస్, సక్సెస్ఫుల్ అయితే బస్ ఎక్కేసాను అనమాట. సో పోయే వరకు అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో సక్సెస్ఫుల్లీ బస్ అయితే దిగిపోయినా. సో మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చూడవచ్చు. లెట్స్ గో గైస్. సో గైస్, సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ రెంటల్ షాప్ కనిపిస్తుంది కదా, ఇది అవుట్ఫిట్ రెంటల్ అని. సో డ్రెస్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. టైం 2 అవుతుంది. సో లేట్ అయిపోయింది యాక్చువల్గా. సో పోయి డ్రెస్ తీసుకొని సీదా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో చూడొచ్చు గైస్, డ్రెస్సెస్ రెంటల్ అన్నమాట ఇది. సో మీకు కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎస్ బావా, ఏమంటారు? సో తీసుకొని సీదా వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, ఇది డ్రెస్ అయితే ప్యాకింగ్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ రెంటెడ్ బట్టలు తీసుకుందాం అనమాట. సో ఇప్పుడు సీదా వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది. కార్లో వేసుకొని
లెట్స్ గో గాయస్. చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే ఎండలో. సో చూడొచ్చు మనం డిక్కిలు వేసేస్తాడు ఇప్పుడు. లెట్స్ గో సీదా వెళ్ళిపోదాం ఇప్పుడు. బండి పోతొచ్చండి రూమ్ తాళం రూమ్ నచ్చు. సో గైస్ మేమైతే చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇది హైదరాబాద్ ఫిలిం స్టూడియో అనమాట. సో లోపలికి అయితే షూట్ చేయడానికి అయితే వచ్చేస్తాం. మన వాళ్ళు డ్రెస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ దానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ అటు సైడ్ చార్మినార్ కనిపిస్తుంది కదా. సో మీకైతే చూపిస్తారు చూడండి, ఏ లొకేషన్ కాడ చేస్తామో అవన్నీ అయితే వీడియోలో చూపిస్తారు చూడండి మీరు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ గాయ్స్. ఓకే, అప్పుడు ఇది చూసుకోండి. సో ఇది చూస్తున్నారు కదా, దీనిపైన యాక్చువల్గా రూమ్స్ అయితే ఇస్తారు. సో మనం రూమ్లో అయితే ఉండాలన్నమాట. దీనిలో చేంజ్ చేయడానికి డ్రెస్సెస్ కానీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ. సో మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. అప్పుడు దాకా ఇటు సైడ్ పోదామా లేకపోతే వాళ్ళు చిన్నగా పోదాం మనం. సో గైస్ ప్లేసెస్ అయితే చాలా బాగుంది, కానీ తీసేటోళ్ళు ఎట్లా తీస్తాడో తెలియదు కెమెరామ్యాన్స్. ఏమంటావు? అంతే. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేస్తున్నారు, చూపిస్తారు. అది కూడా చూడండి. డ్రెస్ చేంజ్ చేసి చూపిస్తారు, చూడండి మీరు. ఓకే, యాక్చువల్గా లొకేషన్ బాగుంది కానీ నాకైతే నచ్చలేదు అసలుకి. సో మనం లేడున్నారంటే అరుస్తున్నారు కదా, యాక్చువల్గా చూపిస్తారు చూడండి. అంటే థీమ్స్ అన్ని బాగున్నాయి. టెంపుల్ థీమ్ అయితే నాకు పిచ్చ నచ్చింది అసలు. మీరు కూడా చూసినారు కదా. సో మా మడతల పిల్ల అయితే చెప్పింది. సో థీమ్స్ చాలా బాగున్నాయంట. ఏమంటావు? అంతే. సో మేమైతే చూడలేదు, వెయిట్ చేయండి, చూపిస్తాను మీకు. వెయిట్ అండ్ వాచ్. అప్పుడు ఆ ట్రీ చూసుకోండి. సో గైస్ వీళ్ళది ఫస్ట్ మేక్ ఓవర్ చూపిస్తా చూడండి, డ్రెస్సింగ్ స్టైల్. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మై డార్లింగ్ గైస్, చూడొచ్చు. నో గైస్, హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ గైస్. సో నెక్స్ట్ ఫస్ట్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ లొకేషన్ ఇదే గైస్, చూడవచ్చు మీరు. ఎంత బాగుంది. అన్న వాళ్ళు ఎట్లా తీస్తారో తెలీదు, చూద్దాం. సో చూపిస్తా వీళ్ళు ఎట్లా స్టీల్స్ ఇస్తారో ఏం చేస్తారో. ఫస్ట్ లొకేషన్ అయితే ఇదే మనది, చూడవచ్చు మీరు. దాని తర్వాత ఇటు షిఫ్ట్ అవుతామేమో తెలియదు నాకు. సో దీనిలో కూడా చాలా షూట్స్ అయితే జరుగుతుంది యాక్చువల్గా, ఫోటోషూట్ లేకపోతే ప్రీ వెడ్డింగ్ కానీ. సో చూడండి ఇటు సైడ్ కూడా బాగుంది లొకేషన్ అయితే. చాలా అంటే చాలా బాగుంది, కానీ బడ్జెటే హై. ఏం చేయలేం బడ్జెట్ని. చాలా బాగుంది. ఫోటోషూట్ అయితే జరుగుతుంది, చూడవచ్చు మీరు. వాళ్ళు స్టైల్ ఫొటోస్ ఇస్తున్నారు. వాకింగ్ స్టైల్ గాయస్. హీరో కాస్ట్యూమ్ 2 అన్నమాట ఇది. ఇప్పుడైతే స్నోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, స్నోలో ఎట్లా చేపిస్తారో చూద్దాం, వెయిట్ చేయండి. స్నో ప్లేస్ చూపించాలా మీకు. ఇది ఒక స్నో, దీని ఒక ప్లేస్ అంటారు, చూడవచ్చు మీరు. నెక్స్ట్ లొకేషన్ గైస్. స్మైల్ करे स्माइल हीरो स्माइल. రెడ్డు మా రెడ్డు భరవారి. నెక్స్ట్ లొకేషన్ గైస్. సో గైస్ ఇది నెక్స్ట్ లొకేషన్ అన్నమాట, టెంపుల్ లొకేషన్ ఇది. చూస్తున్నారు కదా. సో గైస్ ఇంకా లాస్ట్ చార్మినార్ అయితే ఉంది, ఇంకోటి ఉంది టైం. ఇడు నేను చిన్నగా ఉన్నా అని నన్ను తొక్కేస్తుండు గైస్, నన్ను తెస్తలేడు లాగ్లా. వెయిట్ చేయండి.
సో గైస్ టెంపుల్ కాడ అయితే వేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్ చార్మినార్ ఉంది, కనిపిస్తుంది కదా ఆడ, ఒకటి అయితే లాస్ట్ అయిపోతుంది అన్నమాట. చూడవచ్చు చాలామంది అయితే షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో గైస్ టైం ఏమవుతుంది తెలుసా, 11 అవుతుంది. యాక్చువల్గా మేము వచ్చింది 6 o'clock అనమాట. సో 7, 8, 9, 10, 11, 6 hours అయితే టైమింగ్ తీసుకున్నాం. సో 6 hours-కి 15,000 అయితే పడ్డది మాకు. దీనిలో లొకేషన్ వచ్చేసి ఒక 7 ఉన్నాయి అన్నమాట. సో లాస్ట్ ఒకటే ఉంది చార్మినార్ తీసేది. సో ఇప్పుడు లాస్ట్ ఈ టెంపుల్ కాడ తీస్తున్నారు మన వాళ్ళు. సో ఇక్కడికైతే అయిపోతుంది అన్నమాట. లాస్ట్ చార్మినార్ ఉంది, ఇంకా ఎంత అవుతుందో తెలీదు, 12 అవుతుందేమో టైం. సో ఇంకా ఇంటికి పోయే వరకు చెప్తా, ఇంటికి వరకు ఎంత అవుతుందో. వెయిట్ అండ్ వాచ్. సో గైస్ చూస్తున్నారు కదా, బయట అయితే ఉన్నా అనమాట. సో ఫైనల్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. టైం 12 అవుతుంది. సో పోయే వరకు ఎంత అవుతుందో తెలియదు, టైం 1 or 2 అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో టాటా, బాయ్ బాయ్.